ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇర్మియా గ్రంథము 1:19లో దైవజనుడు ఇర్మియా ద్వారా దేవుడి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలకు తాను తోడుగా ఉంటానని దేవుడు దైవజనుడైన ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను గర్భంలో నుండగానే బయలుపడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. జనములకు ప్రవక్తగా నేను నియమించి అన్నాను. నీవు బాలుడవు అనవద్దు అని, భయపడకుము, జడియకుము అని దేవుడు అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇర్మియాను దేవుడు ఒక బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడని తనను సిద్ధపరుస్తూ ఉంటున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు. నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నందున శత్రువుపై సంపూర్ణమైన విజయం మనం పొందుకునే వారంగా ఉంటాం. దావీదు అంటున్నాడు, 10,000 మంది నా ప్రక్కన కూలెడును, ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు దైవజనుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా దావీదు దేవునికి ఎప్పుడు ప్రియముగా ఉండేదానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దావీదు తన హృదయాంతరంగం నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అందును బట్టి దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దావీదు గోలియాతును జయించడానికి దేవుడు బలపరుస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఎందుకనగా దేవుడు తోడుగా లేకపోతే గోలియాతును పడగొట్టడము మానవ రీత్యా అసాధ్యము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగున దేవుడు దావీదును బలపరిచి తనకు తోడుగా ఉండి సహాయపడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యోసేపును తన అన్నలు సొంత చేతులతో తనను ఆ యొక్క గోతిలోనికి త్రోసివేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. పోతిఫరు గృహానికి అమ్మివేసినప్పుడు, ఇష్మాయిల్లకు అమ్మివేసినప్పటికీ, ఐగుప్తునకు పంపివేసినప్పటికీ దేవుడు తనను తోడుగా ఉన్నాడనే సత్యాన్ని యోసేపు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. యోసేపు తనకు వచ్చిన పరిస్థితులన్నిటిపైన ఎప్పుడు కూడా సనగలేదు, చింతించలేదు, బాధపడలేదు. కానీ ప్రభువుకు తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. నీ జీవితంలో నీవు యోసేపు వలె శ్రమల గుండా వెళుతున్నావా? అయితే యోసేపు లాంటి ఓపికను మనం ప్రదర్శించినప్పుడు యోసేపు పొందిన దీవెనలు కూడా మనం వారసులముగా అవుదుముగాక.